ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్టు, అంటే మన ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉండకూడదు. అవి ఉండటం వల్ల మనకి ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని మొక్కలు దేవతా వృక్షాలు, మహావృక్షాలు అవుతాయి. వాటిని ఎలా పెట్టుకోవాలి, ఏ మొక్కలు వీలైతే ఏ మొక్కలు ఇంట్లో ఉండాలో మీకు మళ్ళీ ఒకసారి వివరిస్తాను. అలాగే ఈ మొక్కలు మనం ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదో కూడా వివరిస్తాను మీకు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొన్ని మొక్కలు మీకు ఇప్పుడు చూపించే మొక్క, అంటే నేను ఒక మొక్కని చూపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ టైంలో నర్సరీకి వెళ్ళే పరిస్థితి లేదు. నెక్స్ట్ టైం కంపల్సరీగా వివరంగా ప్రతి మొక్క గురించి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే కొన్ని మొక్కలు మన ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అశుభాలు జరుగుతాయి. ఆ అశుభ ఫలితాల వల్ల జీవితాలు మారిపోయిన వారు కొంతమంది ఉన్నారు. కొన్ని ఇంటి లోపల పెడుతూ ఉంటారు కొంతమంది మొక్కల్ని, అవి కూడా తిరిగి పెడుతూ ఉంటారు. అందంగా ఉన్నాయని పెట్టే మొక్కలు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంటి బయట పెట్టే కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఇది ఏదైనా సరే ముళ్ళ జాతి మొక్కల్లో మనకి కాక్టస్ అని ఉంటుంది. అంటే చక్కగా గుండ్రంగాను లేకపోతే పొడుగ్గాను బ్రహ్మజీవుడు ఇలాంటివి మొక్కలు కొన్ని ఉంటాయి. అంటే ముళ్ళ జాతికి సంబంధించినవి, అంటే సన్నగా తుమ్మముల్లా బయటికి పొడుగలా వస్తుంటాయి. చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయని పెట్టుకుంటూ ఉంటారు. ఆ పొరపాటును కూడా అవి ఇళ్ళల్లో పెట్టుకోకూడదు. మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, గులాబీకి ముళ్ళు ఉన్నాయండి, అలాగే అలివేరా కూడా ముళ్ళు ఉన్నాయండి, అవి కూడా ముళ్ళు ఉన్నాయి కదా పెట్టుకోకూడదని. అలివేరా గులాబీ పెట్టుకోవచ్చు. ఆ ముళ్ళు ఈ ముళ్ళు తేడా ఉంటుంది. తుమ్మ ముళ్ళులాగా ఉన్నది ఏదైనా సరే తెల్లగా పెద్దగా పొడుగ్గా ఉన్నాయి. అలాగే మారేడు చెట్టుకు కూడా ముళ్ళు వస్తాయి. కానీ మారేడు చెట్టు ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి. కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కాక్టస్ ప్లాంట్స్ ఉంటాయో అందంగా పెట్టుకుంటూ ఉంటాం, వాటిని ఇంట్లో పెట్టమాకండి. బాగా పెరడు ఉంది, బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇంట్లో మాత్రం పెట్టమాకండి. అలాగే రేగి చెట్టు, ముళ్ళు ఉండే రేగి చెట్టు పొరపాటును కూడా ఇంటి ప్రాంగణంలో కూడా ఉండకూడదు. అంటే ఇంటికి గుమ్మానికి ఎదురుగా కానీ మన ఇంట్లో కుండీల్లో కానీ రేగి చెట్టుని పెంచకూడదు. ముళ్ళు ఉండడం వల్ల రేగి చెట్టు కూడా, దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీకి మీ ఇంట్లో రావడానికి అవకాశం ఉంటుంది రేగి చెట్టు వల్ల. అది కూడా మనకి ఇంటి ముందు రోడ్డు మీద గుమ్మం బయట మొలిచినా కానీ అది తీసివేయాలి. దానికి ఎటువంటి ఇబ్బందులు లేదు, తీసేయడం కంపల్సరీ తీసేయాలి. అలాగే ఖర్జూర చెట్టు, ఖర్జూరం తినడానికి చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగా మంచిది. ఖర్జూర చెట్టు తెలియక కానీ ఇంటి ప్రాంగణంలో పెంచమాకండి. తోటలో పెంచుకోవచ్చు, పెరడు ఉంటే పెంచుకోవచ్చు, ఇంటి ప్రాంగణంలో పెంచమాకండి. పెంచితే కలిగే నష్టాలు ఎలా ఉంటాయంటే, మీకు ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉండదు, గొడవ పడతారు, ఆర్థిక నష్టాలు బాగా వస్తాయి. ఆ చెట్టు ఉన్నంత వరకు, ఆ చెట్టు తీసేసినా ఉన్నా అది పుట్టిన తర్వాత ముందు తీసేయచ్చు, ఏ రోజునైనా తీసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్నప్పుడు ఏ మొక్కనైనా తీసేయచ్చు, ఇబ్బంది లేదు. పెద్ద అయిన తర్వాత తీయటమే కొంచెం కష్టం. కాబట్టి మీరు తెలిసి కానీ తెలియక కానీ, అంటే మన కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఈత చెట్లు కూడా ఇళ్లలో వచ్చేస్తుంటాయి, కొంతమంది వదిలేస్తుంటారు. చూడండి, ఒకసారి కుటుంబాలు పరిశీలించేయండి. అవి రోడ్డు మీద ఉండాల్సినవి లేకపోతే గార్డెన్లో ఉండాల్సినవి ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఖర్జూర చెట్టు కూడా ఇంట్లో ప్రాంగణంలో ఉండకూడదు. అది ఉండడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే చింత చెట్టు మామూలుగా మనం చింతపండు తెచ్చుకుంటాము, వాడుకుంటాం, గింజలు పక్కన పడేస్తుంటాం, మొక్కలు వస్తుంటే కొన్ని పీకేస్తూ ఉంటారు, కొంతమంది వదిలేస్తుంటారు ఎక్కడైనా సరే. కానీ కుండీల్లో కానీ ఎక్కడైనా సరే చింత మొక్కలు పెంచమాకండి. అవి తోటలో పెంచుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా బాగా స్థలం ఉన్నప్పుడు బయట ఓపెన్ ప్లేస్లో పెంచుకోవచ్చు. ఇల్లు ఉన్న చుట్టుపక్కల ప్రదేశంలో పెంచమాకండి. ఎందుకంటే చింత చెట్టు యొక్క ప్రభావం, అంటే చింత చెట్టు లక్ష్మీ స్వరూపం అంటారు. కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది చింత చెట్టు దగ్గరికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చింత చెట్టు ఉన్న ఇంటి భాగంలో చాలామంది భయపడుతూ ఉంటారు, ఏదో ఒక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయని,
ఇంట్లో వాళ్ళు ఎవరికో ఒకరికి దెబ్బలు తగలటం, అలాగే ఆ ప్రమాదం వల్ల కాళ్ళు చేతులు ఇరగడం లాంటివి జరుగుతున్నాయని భయపడుతూ ఉంటారు. నిజమే, అలాంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటి ప్రాంగణంలో ఉంటే ఒకవేళ పెద్ద చెట్టు మీరు కట్ చేసి చిన్నగా దాన్ని తీసేయచ్చు. చిన్న చిన్న మొక్కలు కూడా పెరడు ఉందనుకోండి, అది పెరల్లో ఉంది అంటే మీకు ఇంటి చుట్టూ ఎమ్మటే ఇంటి పక్కన గోడ పక్క ఎమ్మటో మీరు పొద్దున్నే లెగవంగానే మీకు పక్కమ్మటే కనిపిస్తూ ఉంటే దాన్ని ఉంచడం అంత మంచిది కాదు. కానీ అది మీకు పెద్ద పెరడు ఉంది, ఏదో మూలక ఉంది, దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. అలాగే మనం ఇప్పుడు చెప్పుకునే మొక్క చాలా చిత్రంగా అనిపించవచ్చు, మిర్చి మొక్క. అంటే పచ్చిమిరపకాయ మొక్కలు చాలామంది తోటలో పెంచుతూ ఉంటాం, తోటలో తెచ్చుకుంటూ ఉంటాం. పచ్చిమిరపకాయ మొక్కను కూడా మన ఇంట్లో పెంచకూడదు అని శాస్త్రం చెప్తుంది. దానికి కారణం ఏంటంటే మిర్చి ఎనర్జీని, అంటే నెగిటివ్ ఎనర్జీని లాగుతుంది. అది అక్కడ ఆ ఎనర్జీ హోల్డ్ అవ్వడం వల్ల మనం పొద్దున్నే దాన్ని చూడటం వల్ల, అంటే మనకి ఏదైతే మనకు ఎదురుగా కొంతమంది ఇంటి ఎదురుగా పెట్టుకుంటూ ఉంటారు ఫ్యాన్సీగా ఎర్రగా కనిపిస్తాయని చెప్పేసి. అంటే మిరప మొక్క ఎదురుగా పెట్టుకోవడం వల్ల ఆ మిరపకాయలు ఎర్రగా ఉండటం వల్ల దృష్టి దోషం పోతుందని కొంతమంది అనుకుంటారు. కానీ ఎదురుగా పెట్టకూడదు. ఎక్కడైనా సరే మీకు ప్రాంగణం ఉన్నప్పుడు, అంటే ఖాళీ పెరడు ఉన్నప్పుడు దాంట్లో పెంచుకోండి, ఇబ్బంది లేదు. అలాగే తోటలో పెంచుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇంటి ఎదురుగా మాత్రం, అంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు బయటకు మాత్రం మిర్చి మొక్కని పెట్టమాకండి. అలాగే బొప్పాయి చెట్టు. బొప్పాయి కూడా ఏంటంటే చాలామంది ఇంటి ముందు, అంటే పొద్దున్నే లేవగానే ఇంటి గుమ్మానికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఉండకుండా సైడ్ ఎక్కడైనా పెట్టుకోండి, ఎదురుగా మాత్రం పెట్టమాకండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా సరే ఆ మొక్కని ఉదయాన్నే లేచి చూడటం వల్ల మనకి కొన్ని అవలక్షణాలు ఏర్పడతాయి. పక్కింటి వాళ్ళ మీద తిట్టడమో, ఎదురింటి వాళ్ళ మీద తిట్టడమో, ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే చివరికి ఎదురింటి వారిని కూడా మనం వదలం, అంటే మనం తెలియకుండా గొడవలు పెట్టుకుంటాం అని అర్థం. కాబట్టి పక్కన ఎక్కడైనా పెంచుకోండి. పొద్దున్నే లెగవంగానే నన్ను చూసే విధంగా కాకుండా పెరడు ఉన్నప్పుడు పక్కన పెంచుకోండి. అలాగే మీకు చూపిస్తున్న మర్రి చెట్టుని ఇంటి భూభాగంలో కుండీలో మాత్రం పెంచుకోండి, బోన్సాయిగా పెంచుకోండి. అంతేగాని ఇది భూమిలో పెట్టి పెంచమాకండి, ఎందుకంటే మహావృక్షం అయిపోతుంది. అది ఎంత మహావృక్షం అవుతుందంటే అది ఎంత పెరుగుతుందో చెట్టుకే తెలియదు, అంత పెరుగుతుంది. కాబట్టి మర్రి చెట్టుని ఇలా కుండీలో మాత్రం పెంచుకోండి. అంతేగాని నేలలు మనకి స్థలం ఉంది కదా అని స్థలంలో పెట్టి పెంచమాకండి. మీరు రోడ్డు బయట కానీ దేవాలయాలు ఎక్కడైనా ఉంటాయి కదా, చూడండి, చెట్టు పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే మహావృక్షం అవుతుంది కాబట్టి. ఇది కూడా శివత్వం. అంటే ఈ చెట్టు కూడా ఏంటంటే పెద్దగా కొద్దిగా ఏంటంటే జంతువులు, పక్షులు ఎక్కువ వస్తుంటాయి. ఇది కుండీలో ఉండడం వల్ల చాలా మంచిది. మీకు కోరుకున్న కోరికలు నెరవేరడానికి రోజు మర్రి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మనం ఇంకొక మొక్క గురించి చెప్పుకుందాం, తుమ్మ చెట్లు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ తుమ్మ చెట్లు ఇంట్లో పెంచమాకండి, పొరపాటున కూడా. దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి ఏ మొక్కలు పెంచుకుంటే మనకు మంచిదో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. మన ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా తులసి మొక్క కంపల్సరీగా ఉండాలి. తులసి మొక్క చనిపోతూ ఉంటే మళ్ళీ మొక్క పెట్టండి. అలాగే మనీ ప్లాంట్ ఉండవచ్చు, అలివీరా ఉండొచ్చు. మీకు ఎదురు మొక్క అంటే లక్కీ బౌన్సాయి అంటాం కదా, ఇంట్లో పెంచుకుంటాం, అది కూడా పెంచుకోవచ్చు. జమ్మి చెట్టు పెంచుకోవచ్చు. అశోక చెట్టు, ఎర్రటి పూలు పూసే అశోక చెట్టు, మరి క్రోటాన్స్ కాకుండా అశోకవనంలో ఉండే చెట్టు. నాకు మీరు గార్డెన్లో అడగండి, ఇస్తారు. అంటే ఈ నర్సరీలో అడిగితే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. అది పెంచుకోవచ్చు. వేప పెంచవచ్చు, కొబ్బరి చెట్టు పెంచవచ్చు, ఎర్రచందనం పెంచుకోవచ్చు. అలాగే మందార మొక్కలు పెంచుకోవచ్చు, తమలపాకు పెంచవచ్చు, పారిజాతం పెంచవచ్చు. అలాగే లోటస్ అంటే కమలం, ఇవి పెంచవచ్చు. మీకు ఇందుట్లో ఏ మొక్క అవకాశం ఉన్నా కుండీలోనే పెంచడానికి ప్రయత్నం చేయండి. దేవతా మొక్కలు మన ఇంట్లో పెంచడం వల్ల మనకి అదృష్టం కలిసి వస్తుంది. మన మీద నకారాత్మక శక్తి ఏదైతే పనిచేస్తుందో, దుష్టశక్తులు ఏదైతే పనిచేస్తాయో మొక్కలు అడ్డుకుంటాయి. మన ఇంట్లో మొక్క చనిపోయినా మీరు బాధపడాల్సిన విషయం లేదు. ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త మొక్క పెడుతూ ఉండండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఈ ముళ్ళ మొక్కలు, అలాగే కొంతమంది తాడి చెట్లు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో తాడి చెట్లు లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే ఎత్తుగా పెరిగే మొక్కలు, కొబ్బరి మొక్కలు కానీ పెద్ద పెద్ద చెట్లు మీ స్థలంలో దక్షిణం వైపు, పడమర వైపు ఉండాలి. తక్కువ ఎత్తులు ఉండే మొక్కలు మీకు ఉత్తరం వైపు ఉండాలి. ఉత్తరం ఈశాన్య కార్నర్లో తులసి మొక్కలు, పూల మొక్కలు ఇలాంటివి పెంచుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా బత్తాయి, నారింజ, నిమ్మ ఇవి కూడా ఈ దొడ్డులో ఉండవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ఉండవచ్చు. అవి కూడా ఏంటంటే బరువైన భాగం అంటే దక్షిణ భాగంలోను, పడమర భాగంలో ఉంటే చాలా ఉత్తమం. మారేడు మొక్కను కూడా మీరు ఎక్కడైనా పెంచుకోవచ్చు. 4 దిక్కుల్లో ఎక్కడైనా ఈశాన్యంలో కూడా పెంచవచ్చు. పెద్ద మొక్క అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు మారేడు మొక్కకి రోజు నీళ్లు పోసి, దీపారాధన చేసి,
లక్ష్మీ కటాక్షం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబం ఎలాంటి గ్రహస్థితిలో ఉన్నా బాగోకపోయినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎక్కడ ఉన్నా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళారు, మారేటట్టు కనిపించింది, ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని కోరిక చెప్పుకోండి. ఖచ్చితంగా పూర్వకర్మలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. ఈ చిన్న విషయం అంటే ఈ మొక్కల విషయంలో చాలామంది చాలా వీడియోలు చెప్పాను, చూడండి. మీరు ఇంకా అనుమానం ఉంటే రాబోయే రోజుల్లో మీకు గార్డెన్లోకి తీసుకువెళ్ళి ప్రాక్టికల్గా ప్రతి మొక్క ఎలా ఉంటుందో, దాని విలువేంటి, దానికి ఉన్న శక్తి ఏంటో కూడా మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.